చేస్తున్నాడట, ఇప్పుడేమో సాయంకాలం కూడా చేస్తున్నాడట. అసలు మనము ఒక ఉదయం చేస్తే సాయంత్రం చేస్తాం లేదు, సాయంత్రం చేస్తే ఉదయం చేస్తాం లేదు. కానీ ఇక్కడట అంటున్నాడు కదా, ఉదయమున సాయంకాలమున ఏం చేస్తున్నాడట? ప్రదీపములను వెలిగించి. ఇప్పుడు నుండి కాదు వస్తున్నా, ఇప్పుడు నుండి కాదంటే ఇది తరతరాల నుండి, ఎప్పుడో నుండి ఇది నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఇదిగో అనుసరించాల్సింది, ప్రార్థించాల్సింది, ప్రభు దగ్గర మొరపెట్టాల్సింది, ప్రతి దినము చేయాల్సింది. ఇది మన జీవితాలు చేస్తే నీ తరములోను, రాబోయే తరములోను, ప్రతి తరములోను ఒక కార్యం చూడగలుగుతావు. దేవునికి స్తోత్ర. అందరి చేత హల్లెలూయా. ప్రార్థనను అవలంబించుకోవాలి. ప్రార్థన ధూపం వలె ఉంటుంది. ప్రార్థన అదిగో పరిమళ వాసనగా ఉంటుంది. ప్రార్థన అలాంటిమైన సాంబ్రాణి, స్వచ్ఛమైన గంధపు చెక్క, గంధము చెక్క, గంధము ఆ చెట్టు, గంధపు చెట్టు నరుగుతుంటే, దాన్ని కొడతా ఉంటే, దానిని ఆ చెట్టు నరుగుతూ ఉంటే ఏ వాసన వస్తుంది? నరుగుతానే ఉంటే సువాసన వస్తానే ఉంటుంది. దాని గుణం ఏంటో తెలుసా? ఎంత నరికినా కానీ సువాసన వెదజల్లుతూనే ఉంటుంది. కొంతమంది జీవితాలు ఎంతైనా ప్రార్థనలో ఉన్నా ఏ వాసన? భలే చెప్పారు. నవ్వుతే దానికే జవాబిక. ఏ వాసన? దుర్వాసనే, చెడు వాసనే, అసూయే. లోపల అంతా లోపలే, బయటంతా బయటే. అసలు నడుగుతూ ఉంటే వచ్చే వాసన మామూలు వాసన. ఇది ఎలాంటి వాసన అంటే, అది ఫేస్బుక్లో ఒక పోస్ట్ కామెడీ కోసం ఫన్నీ ఒక దాన్ని పెట్టారు. ఒక 5-6 మంది గ్రూపుగా కూర్చుంటారు ఆడోళ్ళు. భర్త పిలుస్తాడు, అమ్మా అని పిలిచాడు. పిలుస్తా ఉంటే అంటది, రాబాక అప్పుడే అన్నాడు. అప్పుడే ఇంటికి రాబాక అన్నాడు. అని అంటే ఎందుకని అన్న, నువ్వు వచ్చేసావు అనుకో వాళ్ళు వదిలిపెట్టి ఈ 6 నీ గురించో చెప్పుకుంటారు. ఏం చేస్తారంట? ఈ 6 నీ గురించో చెప్పుకుంటారు. అప్పుడే రాబాక, అందరూ వెళ్ళేటప్పుడు నువ్వు కూడా రా అంటున్నాడు. అంటే మనిషి ఏంటి? ఉంటే ఒకటే, మనిషి లేకపోతే ఇదే. మళ్ళీ ప్రార్థన మాత్రం అసలు దిట్టంగా ఉంటుంది, గట్టిగా ఉంటుంది. కానీ గంధపు చెట్టు క్రింద పిచ్చి మొక్కలు కూడా గంధపు వాసన కొడతాయంట. అవి పిచ్చి చెట్లే, కానీ దాని యొక్క ప్రభావం ఏం చేస్తుందట? ఈ రోజున నీ ధూపము నీ కుటుంబమును మార్చునుగాక, బిడ్డల జీవితాల్లో మార్చునుగాక. సరైనటువంటి భక్తి జీవితంలో, సరైనటువంటి క్రమములో, సరైనటువంటి విశ్వాసములో నడుచుతూ